హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెల్లం కొమ్ములు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇందులో చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ కాచుకోవాలండి. ఇలా కాచుకున్న తర్వాత దీన్నైతే ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మనం చేసుకునే బెల్లం కొమ్ములు గుల్లగా వస్తాయన్నమాట. ఇలా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి స్పూన్ తోటి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని గోధుమ పిండి లాగా అయితే చేసుకోవాలి. గట్టిగా పిండి అయితే తడుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇలా స్పూన్తో అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు చేతితోటి అయితే కలుపుకుంటున్నాను. ఇలా మిశ్రమం అంతా చేతితోటి మంచిగా కలుపుకోవాలి. ఎంత కలుపుకొని ఒక చపాతీ ముద్ద వచ్చేంతవరకు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ పిండి అయితే ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. అప్పుడే బెల్లం కొమ్ములు అయితే మంచిగా గుల్లగా వస్తాయన్నమాట. కరకరలాడుతూ ఉంటాయి. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. చిన్నపిల్లలకి హెల్తీగా చేసి పెట్టాలనుకుంటే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. చూడండి, ఇలా ముద్దలా అయింది కదా. ఇప్పుడు దీనైతే ఒక 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ పిండి నానంత వరకు మనమైతే బెల్లం పాకం పట్టుకుందామండి. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇందులోకి సగం కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు పిండికి సగం కప్పు బెల్లం అయితే వేసుకున్నానండి. కొంచెం తీపి తక్కువగానే ఉంటే బాగుంటుందని నేనైతే అలా వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అయితే మొత్తం కరిగిపోవాలి. చూడండి, ఇలా కరుగుతుంది కదా. ఈ బెల్లాన్ని అయితే ఇలానే ఉడికించుకోవాలన్నమాట. మనం వాటర్లో వేసినప్పుడు ముద్దలా కట్టాలన్నమాట. బెల్లము అంత వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ లోపు నేను ఈ పిండిని కొంచెం ఒక ముద్దలా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మందంగా చపాతీలు అయితే చేసుకోవాలన్నమాట. మందంగా చేసుకోండి, మరీ పల్చగా అయితే అవసరం లేదు. ఇలా అయితే నేను రోల్ చేసుకుంటున్నాను చపాతీని అయితే. చూడండి, ఇంత మందంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీని సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. సైడ్కి అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్స్ ఈవెన్గా వస్తాయన్నమాట. ఇలా కొమ్ముల్లో అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇలా నిలువుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే మధ్యలో కూడా ఒకసారి కట్ చేసుకోవాలి. ఈలోపు మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి, పాకం అయితే ఇలా ముదురు పాకం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇది వాటర్లో వేసినా కూడా మనకి మంచిగా కొంచెం ముద్దలా అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇలా చేతితో పట్టుకొని చూడండి, స్టిక్గా ఉంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను కడాయిలో. ఇప్పుడు ఆయిల్ ఇట్టెక్కాక అయితే మనం ఈ కొమ్ములు ఉన్నాయి కదా, వీటిని అయితే వేసుకోవాలి. చూడండి, ఇంత మందం అయితే ఉండాలన్నమాట. అప్పుడే లోపల క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం మంటని సిమ్లో పెట్టుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మిగతావి కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, బెల్లం పాకం కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కొమ్ములు అయితే వేసుకుంటున్నాను. బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడే కొమ్ములు వేసుకోండి. అప్పుడే పాకం అంతా కొమ్ములకి గట్టిగా మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇవి చూడడానికి కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి. తినడానికి కూడా పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.